నమోస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా శ్రీ సరస్వతీ మాయికి श्री लक्ष्मी हयग्रीव स्वामी की ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। नमः ओम विष्णु पादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे మీరందరూ చక్కగా రెండు చేతులు పైకెత్తి స్వరూపం అటువైపు తిప్పు ఇక్కడ వచ్చు అందరూ నిలిచి పరిగెత్తాలి చక్కగా చెప్పాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे। भारत माता की ప్రియ హిందూ బంధువులారా భగవంతులారా శుభాకాంక్షలు. చక్కగా కొద్దిసేపు మౌనంగా ఉంటే మీరు నేను ఎందుకు వచ్చామో కొంచెం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. అక్కడ కొంచెం పిల్లలు సౌండ్ చేయకుండా ఉంటే బాగుంటుంది కదా, మంచి పిల్లలు కదా. మనం ఈరోజు వసంత పంచమి సరస్వతి అమ్మవారి యొక్క ఈ వేడుక మనం జరుపుకుంటున్నాం. వసంతకాలం మంచి కాలం, సంక్రాంతి, ఉత్తరాయణం, తర్వాత శివరాత్రి, తర్వాత శ్రీరామనవమి, ఇలా ఎన్నో ఉత్సవాలు మొదలై ఈ ఉత్తరాయణం అంతా ఉత్సవంలో గడుస్తూ ఉంటుంది. మనిషి ఉత్తరముఖంగా అంటే పైకి వెళ్ళాలి. ఉత్తర దిశగా వెళ్ళాలంటే పైకి వెళ్ళాలి. మన ఆలోచన పైన ఉండాలి. దానికి సరస్వతి అనుగ్రహం ఉండాలి. అమ్మవారి అనుగ్రహం ఉంటే మన బుద్ధి ప్రకాశిస్తుంది, బుద్ధి వికసిస్తుంది. మనం ఏ సమయంలో ఏది చేయాలో సనాతన ధర్మం కోసం వచ్చాం. అలా తెలియాలి అంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అమ్మవారు ఇస్తారు. అమ్మవారు ఇస్తారు అంటే మనం
బాధ్యత ఫోటో ఇస్తాం. చెవులు బాగా వాడాలి. నోరు వాడే కాదు. చెవులు ఎంత బాగా వాడితే అంత మనం లోకంలో రెండు చోట్ల ఎదగగలుగుతాం. చెవులు బాగా వాడాలి. దీన్నే సంస్కృతంలో శృణ్వంతపః అంటే వినడమే పెద్ద తపస్సు. నాకు వినడం చాలా ఇష్టం అంటే ఉన్న వాళ్ళకి ఏంటంటే అమ్మో చాలా మంది ఉన్నారు, చాలా మంచివాళ్ళు, చెయ్యడం పెద్ద విషయం కాదు. మాట్లాడుతూ ఉంటారు కదా పిల్లలందరూ దగ్గర కూర్చు మీద వేలు వేసుకుంటే మాటే వెంటకూడదు. నేను మీకు ఎన్నో కథలు చెప్పాలి అనుకున్నాను, ఎన్నో విషయాలు చెప్పాలి అనుకున్నాను. మీరు వింటేనే కదా చెప్పగలను. వింటారా? ఉంటారా? మాట్లాడుతూ ఉంటారా? పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరు మాట్లాడితే వాళ్ళ దగ్గర వైకించేస్తాను చూడు. అక్కడ మీకు కూడా మాట్లాడితే వైకిస్తా. ఎందుకంటే ఎవడో మాట్లాడారు, నాకు కూడా గొంతు రెస్ట్ ఉంటుంది. ఎవ్వరూ మాట్లాడకుండా వినండి. మనం తెలుగు వాళ్ళం, అలాగే మనం తెలివైన వాళ్ళం కూడా. తెలివైన వాళ్ళం కాబట్టే అన్నమయ్య మనం మర్చిపోం, కన్నప్ప మనం మర్చిపోం, వీర బ్రహ్మేంద్ర స్వామి మనం మర్చిపోం, రాఘవేంద్ర స్వామి మనం మర్చిపోం, పుష్పగిరిని మనం మర్చిపోం. కానీ ఇప్పుడు మర్చిపోతున్నాం కదా. మన వెధవలకు తిట్టకూడదు, కానీ పుష్ప తెలుసు కానీ పుష్పగిరి తెలియదు. వెర్రి పుష్ప అనొచ్చా అనకూడదు. మళ్ళీ ఏమన్నా అంటే అంటుంటారు. మనం ఖచ్చితంగా ఇలా అనాలి. ఏ విషయంలో? ధర్మం విషయంలో, దేశం విషయంలో, దేవాలయం విషయంలో, గోమాతల విషయంలో, మన సంస్కృతి విషయంలో సత్యజల మాట్లాడాలి. మాట్లాడవలసినప్పుడు మాట్లాడాలి, పోట్లాడవలసినప్పుడు పోట్లాడాలి, పోట్లాడాలి. మనం సరదాగా, సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, ఉల్లాసంగా ఐబ్రో అనుకుంటూ మన ఐబ్రోలు సెగరేసి సంతోషంగా గడపాలి. అలా గడపాలంటే మనం బలంగా ఉండాలి, మనం దృఢంగా ఉండాలి. ఆ బలం మన తిండిలో, మన ఆలోచనలో, మన పరిసరాల్లో, మనం వినే దాంట్లో, మనం తినే దాంట్లో, మనం చూసే దాంట్లో వాటిని బట్టి వస్తుంది. ఎవడో నీకేసి పెనైందానికి కాదు, వాడెవడో పిచ్చాడని చెప్పి వెళ్ళిపోవడం కాదు. వాడు మనవాడా కాదా, ఎక్కడ కొనాలి, ఎక్కడ తినాలి, ఏం తినాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఇవన్నీ మనకు తెలియాలి. మనం ఇంత పెద్ద హాల్లో ఇంత పెద్ద ఫంక్షన్ చేసుకుంటామంటే మనం బలంగా ఉన్నాం, అనుమానం లేదు. ఇది పులివెందుల పులి. కాబట్టి మనం కాగితం పులి కాకూడదు. We never become paper tigers. We should become real tigers. అర్థమవుతుందా? బొమ్మ కాగితం పులి కాకూడదు. పల్నాటి, బొబ్బిలి ఇటువంటి యుద్ధాలు జరిగినప్పుడు స్వార్థపరమైనటువంటి స్వజాతి ద్రోహుల్ని మన వాళ్ళు ఎదుర్కొన్నారు. బొబ్బిలి యుద్ధంలో విజయరామరాజు అనేటువంటి ఇంటితోగా కేవలం వాడి యొక్క ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం వాడు ఆ బ్రిటిష్ కుక్కలతో చేతులు కలిపితే ఆ
పులికోట నాశనం చేస్తే చిత్త చివరికి అందరినీ కోల్పోయి తాండ్ర పాపారాయుడు వాడు పడుకున్న శిబిరంలోకి వచ్చి వాడి గుండెల మీద కూర్చొని పులి, ఇది పులి, ఇది అడవి పులి కాదు బెదిరిపోవడానికి, ఇది బొబ్బిలి పులి అని వాడి గుండె చూసుకోడు. అలాగే ఇది పులి వెలుగుల పులి మనతో పెట్టుకునే పులి, ఇది లోకం బాగుపడి మనం చెప్పాలి. మనం అంటే జనానికి ఆ ఇంప్రెషన్ రావాలంటే దానికి తగ్గట్టు ఉండాలిగా, దానికి తగ్గట్టు ఉండాలా. ఆ తగ్గట్టుగా ఉండడం అంటే బలం మన శారీరక మానసిక ఆర్థిక ఈ స్థితి చూస్తే వాళ్ళకి అర్థం కావాలి. వీళ్ళ ఊరి పేరులోనే కాదు ఆ పులి, వీళ్ళ లోపల కూడా ఉంది పులి, అది అర్థం అవ్వాలి వాడికి. ఆ విధమైనటువంటి సామర్థ్యం మనం పొంది ఉండాలి. అందరూ ఒక్కసారి బిగించండి, చెప్పండి. శారీరక మానసిక ఆర్థిక ఆధ్యాత్మిక సామాజిక రాజకీయ ఈ ఆలోచనలు సదా సర్వదా పొందుటకై నేను ఎల్లవేళలా ప్రయత్నించను. భారత్ మాతాకి బలం ఉంటే ప్రపంచం మన మాట వింటుంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఏదో విషయంలో మన దేశాన్ని బెదిరించాడు. టారిఫ్ 500% పెంచుతాను అన్నాడు. ఇంకోటి ఎవరైనా అయితే అమ్మో సుఖం, ట్రంప్ చూస్తే మిక్కం, అయిపోయింది మన అక్కం అని అనుకుంటాడు. కానీ ఇప్పుడు పాలిస్తున్నది ఎవరు? పులి. చావా సినిమా చూశారు కదా. చావా సినిమాలో నువ్వు మతం మారమంటే, నీకు సుఖపడచ్చంటే, నీకు రాజ్యం వస్తుందంటే, శివాజీ కొడుకైనటువంటి సంభాజీ ఏం చెప్పాడు? మై చావా షేర్ కి బచ్చా, ఇలా గర్జించాడు. షేర్ అంటే తెలుసు కదా, పులి. నేను చావాని అంటే పులి బిడ్డని అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ పులి అని మనం ఎందుకు చెప్తున్నామంటే పౌరుషం కలిగి ఉండాలి, పంజా కలిగి ఉండాలి, దృఢత్వం కలిగి ఉండాలి, బలం కలిగి ఉండాలి. మన దగ్గర బలం లేకపోతే మనం ఆక్రమించబడతాం, బలం లేకపోతే నియంత్రించబడతాం, బలం లేకపోతే అపహరించబడతాం. నేను ఇప్పుడు వస్తూ ఉన్నా, మధ్యాహ్నం కడపలో ఎయిర్పోర్ట్లో దిగాను. గట్టిగా 1 కిలోమీటర్ రాలేదు నేను, 5 మసీదులు వచ్చినాయి. తర్వాత దారిలో ఒక 10 8 గొర్రె బిడ్డలు చర్చలు వచ్చినాయి. అసలు కడపంటే భక్తి, కడపంటే పౌరుషం, కడపంటే సాహిత్యం. తెలుగు తొలి పద కవిత పితామహుడు ఎవరైనా అన్నమాచార్యులు వారు పుట్టింది ఈ జిల్లాలోనే. ఇప్పుడు జిల్లాలు విభజించినప్పటికీ ఇది కడపే అవుతుంది. అది మన యొక్క ప్రాముఖ్యత ఇస్తుంది. అలాగే తెలుగు భాష కోసం ఎంతో కృషి చేసినటువంటి పుట్టపర్తి నారాయణాచార్యులు వారు పుట్టింది కూడా కడప జిల్లాలోనే. అలాగే సిపి బ్రౌన్ అప్పుడు కలెక్టర్గా పనిచేసి తెలుగు భాష కోసం ఆయన కృషి చేశారు. ఆయన ఉన్నది కడప జిల్లాకి కలెక్టర్గానే. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ జిల్లాతో సంబంధం కలిగి ఉన్నారు. ఎందుకంటే బ్రహ్మంగారి మఠం ఈ జిల్లాలోనే ఉంది. అలాగే ఏకశిలా నగరంగా పిలువబడుతూ రామాయణం తెలుగులో ఆంధ్రీకరణ
ఒంటిమిట్ట, అది ఉన్నది కడప జిల్లాలోనే. అలాగే శంకర్ల వారి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నా ఈ తెలుగునాట అది లేదు అనేటువంటి నోటు తీర్చినటువంటి పుష్పగిరి ఉన్నది కూడా ఇక్కడే. పంచనదుల సంఘం ఉన్నది ఇక్కడే. గండికోట ఉన్నది ఇక్కడే. కన్నప్ప పుట్టింది ఇక్కడే. వేయి నూతుల కోన ఇక్కడే. కవయిత్రి మొల్ల పుట్టింది ఇక్కడే. అష్టదిగ్గజాల్లో ఒకరు కృష్ణదేవరాయని ప్రీతి కూర్చున్న పెద్దరామార్తులు పుట్టింది ఇక్కడే. ఇలా ఎందరో మహానుభావులు, ఎందరో గనులు పుట్టినటువంటి నేల ఇది. కాబట్టి మన మూలాన్ని మర్చిపోకూడదండి. ఈ నేలకి ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు. కేవలము బుద్ధిమాన్యం చేత, అజ్ఞానం చేత వాళ్ళు మతం మార్చబడ్డారు. ఎవ్వడు బయటవాడు కాదండి. శరీరంలో అంగవైకల్యం, మనస్సులో అంగవైకల్యం కలిగి వాళ్ళు మతం మారారు అంతే. ఆ అంగవైకల్యం నుంచి సరైనటువంటి పరిపూర్ణ మానవులుగా మనం తీర్చిదిద్దుకోవాలంటే దానికి సనాతన ధర్మం మాత్రమే మార్గం. కాబట్టి సనాతన ధర్మం బాగుంటేనే భారత్ బాగుంటుంది. ప్రపంచంలో 200 పైన దేశాలు ఉన్నప్పటికీ ప్రపంచంలో ఒకే ఒక్క దేశం, ఒకే ఒక్క జాతి మాట్లాడుతుంది, అందరి మేలు కోరుతుంది, అందరి క్షేమాన్ని కాంక్షిస్తుంది. ఏది ఆ జాతి? మనం మాత్రమే చెబుతాము. నేను సగం చెబుతా, మిగిలిన సగం మీరు పూర్తి చేస్తారు. చూడండి, సర్వే జన సర్వే జన సర్వే జన సర్వే జన సర్వే జన. అర్థం మీకు కూడా తెలుసు. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే జాతి మనదొక్కటే. కానీ ఈ జాతిని నాశనం చేయాలంటే జాతీయవేదం చాలా మంది బయట పనిచేస్తుంది. కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ఈ ధర్మాన్ని రక్షించుకోవాలి, ఈ సాంప్రదాయాన్ని, ఈ చిన్ని తల్లుల్ని, ఈ చిన్ని బంగారు కొండల్ని కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలంటే మనం బలంగా ఉండాలి కదా. ఒక వ్యక్తి చేతిలో తుపాకీ ఉంది, వాడికి 5 ఆడపిల్లలు. వాడెవడో కత్తి పట్టుకొచ్చాడు, కింద ఉన్నాడు. పైన 2వ అంతస్తులో ఈ 5 ఆడపిల్లలు, తండ్రి తల్లి ఉన్నారు. ఆ కింద ఉన్న పంది అది పాకిస్తాన్ పంది. పాకిస్తాన్ పుట్టిన కొత్తలో వాడు కత్తి చూపించాడు. कफीर एक पिस्टल छोड़ दो, हमारे पास बापू आए అని గాబుగడ్ చెప్తే ఈ తుపాకీ పట్టుకున్న వీడు దాన్ని పడేశాడు. వాడు పైకి వచ్చాడు, వాడి గ్యాంగ్ వచ్చింది, వారి జీవితాలు అంతటితో అయిపోయాయి. అలా కోట్ల మంది హిందువుల జీవితాలు బుగ్గి అయిపోయాయి. కోట్ల మానాలు ప్రాణాలు నశించిపోయాయి. ఈ రోజుకి బంగ్లాదేశ్లో అదే జరుగుతుంది, పాకిస్తాన్లో అదే జరుగుతుంది, ఇరాన్లో అదే జరుగుతుంది. కాబట్టి ఈ భూమండలం ప్రశాంతంగా ఉండాలంటే ఎడారి మతాలు నశించాలి, సనాతన ధర్మం వర్ధిల్లాలి. అర్థమవుతుందా? ఎలా వర్ధిల్లుతుంది? మనం 24 గంటలు సెల్ల చూసుకుని 24 గంటలు టీవీ సీరియల్ చూస్తే మనం ఎవరినైనా కలుస్తున్నామా? మన యొక్క లోపల బలంగా ఉండడానికి ఏమన్నా చేస్తున్నామా? అన్నమయ్య కీర్తన ఒకటైనా నేర్చుకుంటున్నామా? మన అలవాట్లు ఏమైనా మార్చుకుంటున్నామా? హిందువులు కలపడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఇంత జరుగుతున్న నిత్త నిలువున బంగ్లాదేశ్లో హిందూ అయినందుకు అతన్ని పెట్రోల్ పోసి నిలువున చెట్టు కత్తి కాల్చేసినా కూడా ఇంకా కులము కులము అని మనం తినే దరిద్రులారా మారాలా వద్దా? మారదామా వద్దా? మాట్లాడదామా వద్దా? పోట్లాడదామా వద్దా? ప్రశ్నిద్దామా వద్దా?
ఎదిరిద్దామా వద్దా? ఈ ధర్మాన్ని దేశాన్ని రక్షిద్దామా వద్దా? వచ్చే తరాలకు అందిద్దామా వద్దా? చెప్పండి అయితే గట్టిగా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీ అందరికీ ఈ వసంత పంచమి సరస్వతి అమ్మవారి యొక్క ఆశీస్సులు, రాధాగోవిందుల యొక్క ఆశీస్సులు, ఇస్కాన్ సంస్థాపకాచార్యులు వారు ఇస్కాన్ స్థాపించిన 60 సంవత్సరంలో ఈ సందర్భంగా ప్రభుపాదుల వారి ఆశీస్సులు మనందరికీ దండిగా లభించుగాక. అయితే ఇంకో 10 ఏళ్ల తర్వాత మనం ఇక్కడ కూర్చోగలమా? ఇలాగ ఆనందంగా ఉత్సవం చేసుకోగలమా? అది ఎవరి మీద ఆధారపడుతుంది? దానికి నేను చిన్న రుజువు ఇస్తాను, మీకు అర్థం కావాలి కదా. సార్ మీరు రండి, మీరే. ఏం పేరు మీ పేరు? విజయవర్ధన్. విజయవర్ధన్ రెడ్డి. విజయవర్ధన్ రెడ్డి. విజయవర్ధన్ రెడ్డి గారు. విజయవర్ధన్ రెడ్డి గారు. మీకు ఎంతమంది పిల్లలు? 2. రైట్, కూర్చోండి సార్. ఇంకో ప్రశ్న అడుగుతాను వారిని, మీరు రండి. నాకు ఆన్సర్ రావాలి కాబట్టి. మీ పేరు? పురుషోత్తం రెడ్డి. మీకు ఎంతమంది పిల్లలు? 3. ఇంతే సార్, ఆన్సర్ ఇచ్చేశారు మీరు, ఆన్సర్ ఇచ్చేశారు. మీకు కూడా ఆన్సర్ దొరికింది కదా, మీకు కూడా ఆన్సర్ దొరికింది కదా. ఇదే, ఇంతే ఇంతే. ఇంకొక మీరు ఆనందపడే విషయం చెప్తా. మధ్యాహ్నం ఎయిర్పోర్ట్లో దిగాక ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నన్ను చూస్తారు కదా, గుర్తుపడతారు, ఫోటోలు దిగుతున్నారు. ఫైనల్గా కారు ఎక్కేయాలి. నన్ను పలకరించిన వాళ్ళకి ఏదో మాల, అది ఏదో కార్డు ఇస్తున్నారు. నన్ను ముందు పలకరించిన ఆయన ఎయిర్పోర్ట్లో పనిచేస్తాడు, ఇంకొక పోలీస్ అని, ఇంకొకరు అందరికీ పిల్లలు ఎంతమంది అని అడిగి ఇచ్చాను మాకు. ఫైనల్గా ఈ బ్యాగ్ సర్దాడే అక్కడ వర్కర్ క్యాజువల్గా అడిగాను, ఎంతమంది పిల్లలు అన్నాడు. వెంటనే నేనేమన్నాను, ఒక్క మగాడు. నా అదృష్టం 4 మాలలు అక్కడ ఉన్నాయి, అంతటితో ఏంటో. మీకు చెప్పబోయేది ఏంటంటే, కిషన్ గంజ్ అని పేరు విన్నారో లేదో, అది బీహార్లో ఉంది. అక్కడ మనం 5 లేదా 7% ఉంటాం. ఒక రోహింగ్యా అక్కడ ఒక చిన్న హట్లో ఉన్నాడు. వాడికి 70 ఏళ్ళు, వాడికి 3 పిల్లలు. ఈ చెత్త ఏరుకుంటారే, ప్లాస్టిక్ డబ్బా, అలా ఏరుకుంటూ ఒక ఆవిడ వచ్చింది. దాన్ని కూడా వాడు కబలించేశాడు. మీరు ఒక జంతువు ఉంటుంది, నాలుక బయట పెడుతుంది, దానికి కొమోడో ఏదో అంటారు, వీడియోలో చూస్తూ ఉంటాం. అది చూడడానికి క్రొకడైల్లా ఉంటుంది, నేల మీద పాకుతుంది. ఏ జంతువు మనిషి ఏదున్నా అట్లే వేసుకుంటుంది అది. ఇప్పుడు దాని ఉదాహరణకి ఒక పంది దొరికిందనుకోండి, పంది కాళ్ళ గోళ్ళు ఉంటాయి కదా, కత్తిరించి ఏమి తినదు, అట్లే తినేస్తుంది, ఉడికించుకోదు, అట్లే. అలా అది ఎలా అయితే కబలిస్తుందో ప్రపంచాన్ని ఈ ఎడారి మతం అలా కబలిస్తుంది. యూకే నౌ నాట్ ఓకే, వాళ్ళు చెప్తున్నారు అది మాకే, వీఆర్ గోయింగ్ టు బ్రేకే, మా మతం క్రాకే అని చెప్తున్నారు. ఇప్పుడు ఇరాన్లో మాకు ఆ దరిద్రం వద్దని రోడ్ల మీద కూర్చి ర్యాలీ చేస్తే ఇప్పటికీ ఈ నెల రోజుల లోపల దాదాపు 25,000 మంది ఆడవాళ్ళని చంపేశారు. ఎవడో మాట్లాడట్లేదు. గాజాలో ఏదో జరిగితే
ఈ గాజులు వేసుకున్న బ్యాచ్ అక్కడ ర్యాలీ చేస్తుంటారు. ఎవడైతే చంపుతున్నాడో వాడికి అనుకూలంగా ర్యాలీ చేస్తున్నారు మన దేశంలో. కాబట్టి హిందువులు తగ్గిపోయిన ప్రతి చోట మన బతుకులు బస్టాండ్లో కుక్క కంటే హీనంగా ఉంటాయి. మీలో ఎవరైనా దరిద్రులు ఉన్నారా అని నేను అడిగాను అనుకోండి, సమాధానం ఏంటి? దరిద్రులు అంటే అర్థం తెలుసా? దరిద్రులు అంటే డబ్బు లేని కాదు. దరిద్రులు అంటే జ్ఞానం లేని వాళ్ళు, దరిద్రులు అంటే సిగ్గు లేని వాళ్ళు, దరిద్రులు అంటే గతం మర్చిన వాళ్ళు, దరిద్రులు అంటే స్వాభిమానం లేని వాళ్ళు. ఎవరైనా చిన్న బిడ్డను అడగండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. తల్లి ఉదాహరణ అంటే బాలవాక్కు బ్రహ్మవాక్కు కదా, పైకి పసిపెట్టి చెప్పారన్నా మీకు అర్థమవుతుందని 2 విషయాలు చెప్పించాలి. పిల్లలతో చెప్పిస్తే బాగుంటుంది. ఏం పేరు నీ పేరు? మైక్లో చెప్పు. రైట్. లక్ష్మి రైట్. ఏం చదువుతున్నావు? ఈ అమ్మాయిని అడుగుతాను, మీ నాన్న పేరేంటి? చక్రధర్ వాళ్ళ అమ్మాయి పిల్ల. మీ ఫ్రెండ్ ఒక అమ్మాయి పేరు చెప్పు. ఒకవేళ మీ ఫ్రెండ్ మీ నాన్నగారి చొక్కాని అగ్గిపెట్టేసి కాల్చేసింది అనుకో, లేదా దాని మీద ఉమ్ము పోసింది అనుకో, మీ నాన్నగారి చొక్కాని కత్తితో ఇలా ముక్కలు చేసేసింది అనుకో, మీకు కోపం వస్తుందా రాదా? మీ నాన్నగారి తిట్టింది అనుకో, కోపం వస్తుందా రాదా? నువ్వు చెప్పు, మీ నాన్న తిట్టిన తర్వాత, మీ నాన్న చొక్కాని ముక్కలు చేసిన తర్వాత, మీ నాన్న చొక్కా మీద ఉమ్మేసిన తర్వాత అది ఇంకా ఫ్రెండేనా? ఈ చిట్టి తల్లికి బుద్ధి ఉందా లేదా? జ్ఞానం ఉందా లేదా? సిగ్గుందా లేదా? బుర్ర పని చేస్తుందా లేదా? మరి ఇప్పుడు ఎవరి పని చేయాలి? మీకు అర్థమైంది కదా. మనం ప్రేమతో పువ్వులు తెచ్చి అలంకారం చేసి ఇంత చక్కగా మనం స్వామివారిని అమ్మవారిని కోల్చుకుంటుంటే, ఈ సాతానుగాడు, ఈ పంది, ఈ గొర్రె కనీసం కడుక్కోవడం రాని అడుగు తినే జాతి. కడుక్కోవడం రాదా తెలుసా? కడుక్కోవడం కనిపించలేదు. కొన్ని తెలుగు పదాలు వాడకూడదు కాబట్టి వదిలేశాను. వీళ్ళు ఇవన్నీ కూడగొట్టేస్తారా? ఇవన్నీ తగలబెట్టేస్తారా? మీ జాతి ఎప్పుడైనా ఒకటి నిర్మించిందా? మీరు తాజ్మహల్ తెలుసా? పిల్లల్ని అడుగు. మిమ్మల్ని అందరినీ ఇన్సల్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకని మరి నువ్వు రారా. భారత్ కా బచ్చా బచ్చా, పులివెందుల కా బచ్చా. వాడికి మైకి. ఏం పేరు ఈ పిల్ల పేరు? పిల్ల ఇలా రారా తల్లి. ఏం పేరు ఈ పిల్ల పేరు? ఏం పేరు పిల్ల? నిత్యో నిత్యానాం చేతన చేతనానాం. చేతన తల్లి, చేతన అంటే చైతన్యం కలిగినది. లాంగ్ మరి ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను సరే. నువ్వు కూడా దా 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 చక చెప్ప దా. మా అమ్మ కదా. ఏం పేరు నీ పేరు? అమ్మో భలే భలే పువ్వులు బాగా పెట్టుకున్నావే. ఎవరు పెట్టారు పువ్వులు? ఈ అమ్మాయికి ఎందుకు చప్పట్లు కొట్టాలి చెప్పనా? చక్కగా జడ, పువ్వులు, గాజులు, చేతికి కట్టు, మోడర్న్ డ్రెస్లో ఉన్న
మోడర్న్ మహాలక్ష్మి. రైట్. మరి ఇప్పుడు నిన్ను క్వశ్చన్ అడుగుతానే, ఇద్దరు చెప్పారు అయిపోయారా? ఆనంద్ నువ్వేం చదువుతున్నావు? నువ్వు తల్లి ఏం చదువుతున్నావు? యూకే. రైట్. ఇప్పుడు నేను అడుగుతాను, ఇగో పిల్లలు, అయితే నీ క్వశ్చన్ వేరు ముందు ఆ పండుగ అయ్యాక. ఇప్పుడు నువ్వు భోజనం నువ్వే తింటావా, అమ్మ కలుగుతుందా? కలిగితే నేనే తింటా, మీకు వినపడలేదు. సరే, మరి నువ్వు తినే ముందు ఎవరైనా ఒకడు వచ్చి గొట్టంగాడు అని ఊసాడు అనుకో, తినే దాంట్లో ఉప్పు పోసాడు అనుకో, తింటావా? కళ్యాణం కదా ఈ అమ్మాయికి కూడా. నెక్స్ట్ క్వశ్చన్, పోనీ నువ్వు తినే ముందు నువ్వే ఉప్పు వేస్తావా? తినే దాంట్లో ఉప్పు పోస్తావు, ఉప్పు అంటావా? చెప్పు. బాలవాక్కు బ్రహ్మవాక్కు కదా. ఇలాంటి బంగారు తల్లుల్ని లోకానికి ఇచ్చింది మన భరతమాత. ఇటువంటి తల్లుల్ని మనం కాపాడుకోవాలి. అన్నంలో ఉమ్ము వేయకూడదు అని ఇంగితం చిన్న పిండికుందే. మరి దరిద్రుడు పానీపూరిలో వాడి పానీ కలుపుతాడు, బిర్యానీలో వాడిది, షవర్మలో వాడిది, వాడు కలిపాడు పో. నీ సిగ్గు శరం లేదా భయ్యా? ఏ షవర్మా దేదో, దో బిర్యానీ దేదో, సిగ్గులే? హలాల్ ఆడియా? హలాల్గా మీకు లేదు, సిగ్గులే? ప్రతిజ్ఞ చేయండి, అందరూ ప్రతిజ్ఞ చేయండి. మా చిన్న తల్లి ఈ బాల సరస్వతి సాక్షిగా అందరూ ఇలా చేయబెట్టండి. ఈ భారతదేశంలో, నువ్వు కూడా చెప్పు, ఈ భారతదేశంలో వాళ్ళు నిలబడకు, చెప్పు. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ పుణ్యభూమిలో, ఈ వేద భూమిలో, ఈ విష్ణుభూమిలో, ఈ దేవభూమిలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను, హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మీకు అర్థమైంది కదా? కాబట్టి రేపటి నుంచి కొనే ముందు తినే ముందు హిందీలో దేకండి. ఏంటి హిందీలో దేకం అంటే ఏంటి? దేకు అంటే మీరు హిందీలో దేకకపోతే తెలుగులో దేకండి. తెలుగులో దేకంటే హిందీలో దేకడం చాలా మంచిది. మీకు రెండు తెలుసు కదా. కాబట్టి మీరు ప్రతిజ్ఞ చేశారు, ఇప్పుడు నినాదం చేయండి. వాళ్ళ దగ్గర కొనద్దు అని చెప్తాను, ఆ తర్వాత మీరు వాళ్ళ దగ్గర తినద్దు అని చెప్పండి. వాళ్ళ దగ్గర కొనద్దు, తినద్దు అని చెప్పండి. ఓకే? కొనద్దంటే తినద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు.
మందిని చంపువారు, ప్రపంచ శాంతి నాశనానికి బీజ ప్రదాతలు, 6 ఏళ్ళ అమ్మాయి 5 ఏళ్ళ అమ్మాయి 2 ఏళ్ళ అమ్మాయి తేడా లేకుండా ఎత్తుకుపోయి నాశనం చేసి చంపేసి కాలంలో వేయగలిగేటువంటి రాక్షస జాతి. ఆ జాతి నుంచి మనం రక్షించుకోవాలా వద్దా? కాపాడుకోవాలా వద్దా? ఈ చిన్నపిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత పడుతుందా లేదా? మరి ఎప్పుడు ప్రతిజ్ఞ ఫాలో అవుతారా? అది మానేసి భయ్యా పానీపూరి దేదే, आपका उत्साह का साथ, आपका उम्मू का साथ, ये मेरा बात है ना? दोस्ता తింటారా దగ్గర ఉత్స బ్యాచ్ ఉమ్ము బ్యాచ్ వద్దు కదా, వద్దు కదా. బీ కేర్ఫుల్. వాళ్ళు తెలుసు కదా, మన ఒక డాక్టర్ వాడు హైదరాబాద్లో ఆముదం ఉంది కదా, ఆముదం క్యాస్ట్రాల్, ఆముదం గింజల్ని ఆయిల్ చేస్తే మన కడుపులో ఉన్న కల్మషం పోతుంది అది వేసుకుంటే. కానీ వీడు మనమే పోయేలాగా ఓ మెడిసిన్ కనిపెట్టాడు, దాని పేరు రెసిన్. హిందువులందరినీ చంపేయడానికి, హిందుత్వ నాశనానికి వాళ్ళు 1000 ఏళ్ళుగా అదే పని చేస్తున్నారు. అటువంటి దరిద్రుని భయాలంతా వాటితో ఫ్రెండ్షిప్ చేయొచ్చా? వాడికి దూరంగా ఉండాలా వద్దా? మీ పిల్లలు చెప్తారా లేదా? రైట్. మా బంగారు తల్లి చక్కగా నానా ఉమ్మేసి తినచ్చా? మనం తినేదాంట్లో ఉమ్ము పోయచ్చా? వినపడింది కదా? కాబట్టి కొనే దాంట్లో తినే దాంట్లో చూసి చేయాలి. ఉమ్మేసి వచ్చేసి తినకూడదు. మా పన్నిక మా బంగారు తల్లి చక్కగా చెప్పింది. దీర్ఘాయుష్మాన్ భవ. తల్లి చెప్పు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మా పన్నిక పులివెందుల పులి, పులియాడ పులి, చింత పెట్టుకునే బలి. ఇది మీకు ఒక ప్రశ్న ఉంది, మీకు అర్థమయ్యేలా చెప్తారు. చెప్పే ముందు మీరందరూ చక్కగా 2 చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జయ శ్రీరామ్ జయ శ్రీరామ్. మనం ఒక్కోసారి ఎవరైతే ముఖ్యమైన వాళ్ళు కనబడదు, వాళ్ళు బాగా మనం మర్చిపోతుంటాం. మనం ఇక్కడికి రావాలి, ఎలా వచ్చాం? కారో బైకో నడిచో వచ్చాం. మాలాంటి వాళ్ళని ఎవరన్నా తీసుకొస్తే వస్తాం. నేను ఇక్కడికి మా అసిస్టెంట్ని తీసుకురాలేదు. మరి ఇంత కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం జరగాలంటే, ఈ కార్యక్రమం బంధించాలంటే ఒకరు కావాలి. నేను చేస్తాను గురూజీ అన్నాడు. ఎవరు? కెమెరామ్యాన్ స్వరూప్తో రాధవందాస్ పులివెందుల. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ స్వరూప్. సో కాబట్టి ఇలా బాధ్యత తీసుకునేటువంటి పిల్లలే భవిష్యత్తు నిర్మిస్తారు. స్వరూప్ అలాగే ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఇంకొక విషయం చెప్తాను. వారితో చెప్పించిన తర్వాత మీకు అర్థమవుతుంది. అర్థం కోసుకున్న వాళ్ళ దగ్గర ఎందుకు కొనకూడదు, వాళ్ళకి ఎందుకు దూరంగా ఉండాలి. మీ అందరికీ వారితో నేను చెప్పించే లోపల ఆనందని
నేను కొన్ని అడుగుతాను, అడిగే ముందు ఒక కథ చెప్తాను. అందరూ శ్రద్ధగా విన్నాక బయట ప్రసాదం తీసుకుంటూ ఒక 10 నిమిషాలు ఓపికగా విందురు. ఒక అడవిలో 4 ఎద్దులు కలిసికట్టుగా ఉంటాయి. అవి చాలా దృఢంగా ఉన్నాయి, చాలా బలంగా ఉన్నాయి. ఒక సింహం వాటిని తినాలి అనుకుంది. కానీ 4 ఎద్దులు 4 16 కాళ్ళు, 4 రెళ్ళు, 8 కొమ్ములు పోటు పొడితే సింహం కాస్త గ్రామ సింహంగా చచ్చిపోతుంది. అది ఆలోచించింది. సింహం ఎప్పుడూ పొలిటికల్ మెంటాలిటీ కలిగిందండి. అది నక్కని పిలిచింది. నక్క నక్క నీకు ఇస్తాను ఒక ముక్క, అందుకని నువ్వు ఈ పని చక్కబెట్టు అని. ఏంటి అని ఈ ఎద్దు దగ్గరికి వెళ్ళి ఒకదాన్ని డివైడ్ చేసి దూరంగా తీసుకురాలి. ఇది వెళ్ళింది, ఏదో కబుర్లు చెప్పింది, ఏదో మాయ తెలిసింది. ఒక ఎద్దు పక్కకి వెళ్ళింది, సింహం దారి తీసింది, ఆ ఎద్దు తినేసింది. కొన్నాళ్ళు పోయాక ఇంకో ఎద్దు, కొన్నాళ్ళు పోయాక ఇంకో ఎద్దు, ఇంకొన్నాళ్ళు పోయాక ఇంకో ఎద్దు. అలా అంత బలమైన ఎద్దులు 4 నశించిపోయింది. ఎంత గొప్పవాళ్ళు తిన్నాడండి. పానిని అంటారు తెలుసా? ఒక ఆయన చాలా గొప్పవాడు. ఆయన పుట్టిన స్థలం ఎక్కడుందో తెలుసా? పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్ ఎదుగుతుంది పందులు పెట్టడం వల్ల. ఇప్పుడు భారతదేశంలో ప్రతి పట్టణంలో ఒక మినీ పాకిస్తాన్ ఉంది. ఈ దేశాన్ని ఆక్రమించడానికి, ఈ దేశాన్ని నాశనం చేయడానికి ఒక పిచ్చి పుస్తకాన్ని, ఒక పచ్చ పుస్తకాన్ని మనందరి మీద రుద్దడానికి వాళ్ళు రాక్షస ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళకంటే ప్రమాదం ఎవరో తెలుసా? నువ్వే. ఎలాగో నేను చెప్తాను, నీకు అర్థమయ్యేలా. వీడిని అడుగుతున్నాను నీ తరపున, చెప్పు ఆనందం. మైక్లో 5,000 సమానమా? ఆన్సర్ చెప్పు, రిపీట్ సరిగా చూసాడు, దెబ్బలు పడతాడు కాదు కదా? మైక్ దగ్గర పెట్టుకో, ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకో. అదేదా 5,000 సమానమా? నీ అమ్మ షాప్ లో బొమ్మ సమానమా? గట్టిగా ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళావా? శివాలయానికి శివుడి ఎదురుగా ఉంటారు నందీశ్వరుడు. శివాలయంలో నంది, బురదలో తిరిగే పంది సమానమా? వెరీ గుడ్ వర్క్. ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయి. నువ్వు మీ అమ్మతో ఎప్పుడైనా గుడికి వెళ్ళావు, షాప్కి వెళ్ళావు, ఎప్పుడైనా ఆవుకి ఏమన్నా పెట్టావా? పండు, బెల్లము పెట్టావా? ఆవుని మేపే మనుషులకి, ఆవును మేసే రాక్షసులకి ఇద్దరు సమానమా? ఆవును మేసేవాడు, ఆవును మేసేవాడు సమానం కాదు కదా. ఇప్పుడు చర్చగాడు చెప్పాలి. ఓకే, 5,000 సమానమా? ప్రసాద్ పెడతారా? మీరు చెప్పండి. మీరు వెరైటీ చెప్పండి. 5,000 సమానమా? మీ అమ్మ షాంపులో బొమ్మ సమానమా? గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? ఆవును మేపేవాడు, ఆవు మేసేవాడు సమానమా? బోత్ ఆర్ నాట్ సేమ్. అది ఎన్పికే లేదా? ఇప్పుడు అడగబోయే ప్రశ్నలండి. అన్ని మతాలు సమానమా?
అన్ని మతాలు సమానము అని అనుకునే దరిద్రులారా మీరు మారండి. ఇంత పసుపు ముద్ద పెట్టి ఆ పసుపు ముద్దకి 3 వైపులా కుంకుమ బొట్టు పెట్టి గణపతి అంటూ గణపతిగా భావించే మనమెక్కడ ప్రతి గల్లీలో వాడి మత వ్యాప్తి కోసం రక్తపాతం సృష్టించే వాడెక్కడ అని చెప్పిన రామభద్రుడు నాకు స్వర్గం కంటే నా మాతృభూమి నా మాతృభూమి ముఖ్యము, నాకు ఈ స్వర్గం కంటే నా తల్లి లాంటి దేశమే ముఖ్యము అని చెప్పిన మనమెక్కడ తల్లి లాంటి దేశాన్ని మొక్కలు చేసే ఆ దరిద్రులు ఎక్కడ అవునా కదా? కాబట్టి మీలో ఎవరైనా దరిద్రులు ఉంటే ఈ రోజు నుంచి మారండి. చిన్న పిల్లవాడు చెప్పినటువంటి మాటలని ఆచరించండి. అన్నీ ఒకటని పిచ్చికబులు చెప్పకండి. అన్నీ ఒకటనే మాట నిజమే అయితే డిసెంబర్ 25 పాసిపోయింది తిన్నారా? తినకండి. వాళ్ళ దగ్గర తినకండి, వాళ్ళ దగ్గర మాట్లాడండి. ఎందుకంటే ఈ దేశాన్ని నాశనం చేయడానికి ఎడారి మతాలు రెండు చాలా కృషి చేస్తున్నాయి. వాడి పేరు చివర తోక. మనమేమో అభ్యర్థి అనుకుంటాం, కానీ గుర్తుపెట్టుకోండి, పౌరుషంగా తన తల నరికినా సరే బ్రిటిష్ వాళ్ళతో మొండంతో పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ పౌరుషంతో తల నరికినా సరే నాకు నా మాతృభూమి ముఖ్యమని మొండంతో పోరాడినటువంటి కోదమ సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అంతేగాని కాదు. కాబట్టి రాయలేని సీమలో మళ్ళీ చెప్తున్నాను, రాయలేని సీమలో పుట్టి రాయలుగా బతకండి. స్పాయిల్ అయిపోయిన దరిద్రంతో ఆయన పార్టీలో చేరకండి. అర్థమవుతుందా? అర్థమైంది? అర్థమైందా? కాబట్టి మనందరం హిందువులు పెంచాలి, హిందుత్వాన్ని పెంచాలి, మన దేవాలయాలను కాపాడుకోవాలి, మన గోమాతలను కాపాడుకోవాలి. అందుకే హిందువులారా డబ్బు సంపాదించండి, తప్పు కాదు. బంగారం సంపాదించండి, స్థలాలు పొలాలు కొనండి, తప్పు కాదు. వ్యాపారాలు వృద్ధి చేయండి, మీరు ఎదగండి. అలాగే మీరు పెద్దల దగ్గర ఒదగండి. అలాగే పెళ్ళైన వాళ్ళు కనీసం నలుగురిని పొదగండి. అదేవిధంగా your destination depends on your quantity. Remember this point. Your destiny is depend on your quantity of people. When you less, you are going to this, they are going to do mess. Understand? అర్థమైందా? బాగా పెంచుకోండి. హిందువులారా బాగా వినండి. హిందువులారా బాగా తినండి. హిందువులారా బాగా కనండి. హిందువులారా హిందువుల దగ్గరే కొనండి. మీకు అర్థమైంది కదా? అర్థమైంది కదా? అర్థం కోసుకున్న వాళ్ళ దగ్గర కొనుక్కోవడం అర్థమైంది కదా? అర్థం దగ్గర కొనుక్కోవడం అర్థమైంది కదా? ఆవులు చంపే వాళ్ళ దగ్గర కొనుక్కోవడం అర్థమైంది కదా? దేవాలయాలు దోచుకునే వాళ్ళ దగ్గర, దేవాలయాలు కూర్చే వాళ్ళ దగ్గర కొనుక్కోవడం అర్థమైంది కదా? తినే దాంట్లో తాగే దాంట్లో ఉమ్ము ఉత్సాహం కలిపే
కదా? మాట్లాడదామా వద్దా? మాట్లాడదామా వద్దా? దేశాన్ని కాపాడుదామా వద్దా? నేను చెప్పిన దాంట్లో ఏదైనా అసంబద్ధం ఉంటే చెప్పండి. మనం మాత్రమే ప్రపంచం మేలు కోరుతున్నాం. మనం బాగుండాలి, మనం బలంగా ఉండాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి. ప్రపంచ శాంతి మన చేతిలో ఉంది. అందరూ గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, మరి మనం ఒక మంత్రం చెప్పుకుని మనం వెళ్ళిపోదాం. చక్కగా వినండి ఈ మంత్రం. మనం ఇలాంటి ఒక పుట్టినందుకు, ఇంత కార్యక్రమం చేసుకుంటున్నందుకు, ఇంత కార్యక్రమానికి నన్ను ఎప్పుడో పిలిచి మా రాఘవదాస్ ప్రభుతో మా బంధం 25 ఏళ్ళు 20 ఏళ్ళ పైబడి వారి చుట్టాలింటికి కావలిలో వెళ్ళి ఎన్నో సార్లు ఉండేవాళ్ళం. తర్వాత బాంబేలో కలవడం, తర్వాత అనంతపురం కలవడం, తిరుపతిలో కలవడం, మళ్ళీ పురుగందులో కలవడం, అది ఇంకొక మంచి సందర్భంలో కలవడం, అలాగే ఆఫ్టర్ లాంగ్ టైం కృష్ణకాంత్ దాస్ ప్రభుత్వం కలవడం. ఇదంతా మాకు చాలా ఆనందకరం. మనందరం కూడా ఇక్కడ ఇస్కాన్ 60 సంవత్సరాల సందర్భంగా పులివెందుల్లో మంచి స్థానం చూసి ఇస్కాన్ టెంపుల్ వైభవంగా తయారయ్యేలా అనే ఒక ఆకర్షించి ఇస్కాన్ టెంపుల్ని వచ్చేటట్టుగా హిందువుల యొక్క వ్యాపారాల ప్రపంచాన్ని వాళ్ళ దగ్గర పన్ను కానీ పువ్వు కానీ ఏ కూరగాయలు కానీ ఏది కానీ అది ఒక బ్యాచ్, ఖచ్చితంగా చెక్క మంచిగా తినడం తప్ప మాంసాహారం హలాల్ మాంసం తినకూడదు. దేవాలయాల దగ్గర హలాల్ చేయించుంది వాళ్ళతో చేయించకూడదు. వాళ్ళు ప్రపంచానికి ముందు పిల్లలు ఒక్క 2 నిమిషాలు మంత్రం చెబుతాను. మంత్రం చెప్పిన తర్వాత అన్న ఒక విషయం చెప్తారు. అందరూ నమస్కారం మొదలు పెట్టండి. అందరూ సైలెంట్గా ఉండండి, మాట్లాడకుండా ఉండండి. మాట్లాడితే విషయం మీకు వినపడదు కదా. పులివెందుల్లో ఫంక్షన్ హాలు చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా అద్భుతంగా విన్నారు ఉన్నారు. ఒక్కసారి సైలెంట్గా ఉంటే ఈ మంత్రం చెప్పండి. నేను మంత్రం చెప్తాను, దాన్ని రిపీట్ చేయండి. అందరూ నమస్కారం పెట్టండి. వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటాం. ఎంత తక్కువ ఉన్నా పర్వాలేదు. క్వాలిటీ ఆఫ్ పీపుల్, క్వాంటిటీ ఆఫ్ పీపుల్ బోల్గా ఇంపార్టెంట్. చక్కగా చెప్పండి. నేను మాట్లాడిన తర్వాత కృష్ణగారి పని నుంచి ఎవరైనా వస్తే పైకి రమ్మని చెప్తున్నారు నా రాఘవదాస్ గారు. అలాగే
మైక్ తెప్పించాడు. మైక్ ఆయన పేరేంటి? మణిగారు. రాలేదు. మణిగారి కొట్టాడు గట్టిగా. మైక్ బాగుంటుంది. ఏం చెప్తాను నేను? ఓకేనా? మైక్ సౌండ్ పెంచు. మైక్ అబ్బాయి తెచ్చుకున్న వెంటనే తగ్గిపోయింది. హరే కృష్ణ. రైట్ నానా. అలాగే రాజయోగి గారు స్వామీజీ వారు సంఘం నెల్లూరు నుంచి వచ్చారు. ఇవాళ కార్యక్రమం ఉందండి. పులివెందుల అంటే వారు ఒక ముఖ్య విషయం చెప్తారు. వారు చెప్పేదాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, పోయే జనవరి 5 విజయవాడలో హైందవ శంకరామంలో వారు చాలా మంచి విషయం. స్వామీజీ మీరు ఎంతో తిరుగుతుంటారు, మీరు బాగుంటే హిందూ సమాజానికి మేలు జరుగుతుంది, రోజు ప్రాణాయామం చేయండి అని చెప్పారు. నేను కింద కూర్చుని వారు చెప్పేటప్పుడు నేను వింటాను. వారు 10 నిమిషాల పాటు ప్రాణాయామమే ప్రధానంగా. మనం బలంగా ఉండాలి కదా, మన ఆయుష్ బాగుండాలి కదా, మన ఆయుష్ మన శ్వాస బాగుండాలి కదా, దానికోసం వారు చెప్తారు. మనం విందాం. ఇప్పుడు ఒక్కసారి నేను ఒక మంత్రం చెప్పేసి నేను విరమిస్తాను. తర్వాత రాఘవ ప్రభు, యశగాంత్ ప్రభు ఎలా నడిపితే అలా ఈ సభలో ఉందాం. అలాగే ఆఖరిలో ఉద్యోగానికి నా దగ్గర కొన్నే ఉన్నాయి, ఏకాదశి పేపర్లు, అవి తీసుకుందరు. మిగిలిన వాళ్ళు కావాలంటే వాటిని జిరాక్స్ చేసుకుందరు. ఎందుకంటే మరి ప్రయాణం కాబట్టి ఉండే త్యాగలేను. మీరు చక్కగా నమస్కారం మొదలుపెట్టి నేను చెప్పింది చెప్పండి. నేను ఒక విషయం చెప్తాను అన్నాను. అదేమిటంటే, బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించడానికి ముందు ఆయన కమలం అందులో చుట్టూ చూస్తే ఎవరు కనబడలేదు. ఎవరు లేదు, నేను ఒక్కడే కదా, నేను ఎక్కడి నుంచి వచ్చానని ఆయన ఆలోచిస్తూ ఉంటే ఆయనకు ఒక శబ్దం వినపడింది. తపహ. ఏం వినపడింది? తపస్సు అంటే తా తనువు, పా పర్యంతము. ఇది ఉన్నంతకాలము దీనికి ఇష్టం లేదు. అంటే ఏకాదశి ఉపవాసం చేయాలి, మనకి ఇష్టం ఉండదు, కానీ చేయడం మంచిది. శివరాత్రి జాగారం ఇష్టం ఉండదు, చేస్తే మంచిది. మొగుడికి భార్యకి గొడవైంది, కానీ కాపురం చేస్తే మంచిది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? పొద్దున్నే మావిడాకులు, సాయంత్రం మావిడాకులు తయారైపోయారు. అలాగా కాపురాలు కూలిపోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు ఉంటేనే ఈ జాతి నిలబడుతుంది. వాళ్ళు పొద్దులు అన్నట్టు అంటున్నారు. నేను ఇందాక అడిగాను, వారికి ఇద్దరు, ఒక ఆయన ముగ్గురు. వాళ్ళు ఎలా ఉన్నారు? మనమేమో సింగిల్ అంటున్నాం, వాళ్ళేమో చెంగిల్ కూడా ఆక్రమిస్తున్నారు. మనమేమో ఒకరు ఇద్దరు అంటుంటే వాడు ఏమంటాడు? అంపా అంకో 25 అంటాడు. 4 బేబీస్ 40 బేబీస్. అదవుతుందా? కాబట్టి మన జనాభా పెరగాలి, మన ఆర్థిక వనరులు పెరగాలి, మనం రాజకీయంగా కూడా మనం బలంగా ఉంటేనే మన దేవాలయాలు రక్షించుకోగలం. మన ధర్మాన్ని వ్యతిరేకించే దరిద్రులు, కులం అని, పార్టీలని ఓటు వేస్తే వాడు మనకి చెడు చేస్తాడు. ఆల్రెడీ జరిగింది చాలు కదా. కాబట్టి కొత్త చెడు, కొత్త నష్టం మనం తెచ్చుకోవద్దండి. బలంగా ఉండాలి. అందుకని స్ట్రాంగ్గా మనం ఒక చిన్న తపస్సు చేయాలి. తపస్సు అంటే ఏమీ లేదు, మనం బలంగా ఉండడం కోసం మనం రోజు ఒక 3 పనులు ఏమిటంటే అవి ఒక్క 11 సార్లు నాతో పాటు నడుము నిలబెట్టి చెప్పండి. నాతో పాటు ఓంకారం.
ప్రసాద్ మాత్రమే కాదండి, 21, 54, 108 ఈ ఓంకారాన్ని చేయండి. ఇది ఉపనిషత్తులో చెప్పండి. ఓంకారం ఎంత చేస్తే అంత ఫిజికల్గా బాగుంటాం, మెంటల్గా బాగుంటాం, స్పిరిచువల్గా కూడా బాగుంటాం. కానీ కలియుగంలో మోక్షం పొందాలంటే హరే కృష్ణ మంత్రమే మార్గమని ఇంకొక ఉపనిషత్తులో చెప్పారు. కాబట్టి మనం అందరం చక్కగా రెడీ చెప్పగలండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్. నా రిక్వెస్ట్, నా విజ్ఞప్తి, ఈ ఓంకార జపంతో మీ రోజుని ప్రారంభించండి. స్నానానికి ముందైనా స్నానం తర్వాత అయినా స్నానమైన వెంటనే బొట్టు పెట్టి ఈ హరే కృష్ణ మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. అలాగే రాత్రి పడుకునే లోపల ఖచ్చితంగా ఒక్క పేజీ అయినా భగవద్గీత మీరు చదవండి. ఎందుకు చదవాలి? ఎవరు చెప్పారు భగవద్గీత? భగవద్గీత ఉన్నాయి ముందుదే. మా ఇంట్లో భగవద్గీత ఉంది, అందులో చేద్దండి. అమ్మో, పులి వెంతల పులి వెంత పెట్టుకుంటే బలే. చూసారా, ఇది ప్రభుపాద వారు, ఇస్కాన్ సంస్థాపకాచార్య వారు, శ్రీల ప్రభుపాద వారు భాష్యాన్ని ఇచ్చినటువంటి భగవద్గీత యథాతథము, భగవద్గీత యథాతథము. ఈ పుస్తకం మీ దగ్గర ఉంటే చదవండి, లేకపోతే కొడుకు చదవండి. కృష్ణుడి యొక్క గొప్పదనం, ఈ యొక్క భగవద్గీత యొక్క విశేషం, మనం ఎలా జీవించాలి ఇందులో ఉంది. మాట్లాడతాం కదండి అనకండి. నీకు సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో అది అర్థమైందా? ఏం నొక్కితే ఏమవుతుందో తెచ్చుకున్నామా, నొక్కేమా, అర్థం చేసుకున్నామా? టీవీ వచ్చిన కొత్తలో మనకు వచ్చా, గ్యాస్ బండి వచ్చిన కొత్తలో మనకు వచ్చా. మేము మా బాబాయ్ చిన్నాన్న పిలిచేవాళ్ళం. ఏంటి ఎలా తిప్పాలో ఏమో తెలియదు. బాబాయ్ ఒకసారి రావా, చిన్నాయన రమ్మంటే టీవీ పెట్టడం కాదు, వచ్చిందిగా, వచ్చిందా లేదా? మరి అవన్నీ వచ్చిన భౌతికత ఎందుకు రాదు? అందుకని నేను ఏం చేస్తానంటే, భౌతికత ఎవరికైనా గిఫ్ట్ ఇస్తాను కదా, నాకు కొన్ని వేలు ఇచ్చారు. అది ఇచ్చినప్పుడు దాని మీద స్టాంప్ వేస్తాను. ఏంటో తెలుసా స్టాంప్? ఏమని రాస్తాను తెలుసా? మనిషి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా భగవద్గీత పూర్తిగా తర్వాత అలా అస్త్ర రథంలో ఉండదు. మనిషి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత చదివి చావండి. అంతే అనుకుంటున్నారా? కాదు కాదు, ఇంకా బ్రాకెట్ ఉంది. ఆ బ్రాకెట్లో లాకెట్ ఏంటో చెప్పనా? ఏమని రాసిన తెలుసా? మనిషి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా భగవద్గీత పూర్తిగా చదివి చావండి. ఎందుకంటే చదవకపోయినా చస్తారనట. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మనం అందరం, నేను చదివేశాను. నాకు 22 ఏళ్ళు ఉన్నప్పుడు 32 రోజుల్లో భగవద్గీత చదివాను. ఇదే భగవద్గీత. మన ఏం చేస్తాను, వితిన్ 32 days I completed this భగవద్గీత as it is in 1907. అర్థమవుతుందా? కాబట్టి మీరు చెప్పండి, మనం అందరం భగవద్గీత చదివి చద్దామా, చదవకుండా చద్దామా? చదివి చద్దామా, చదవకుండా చద్దామా? చదివి చద్దామా, చదవకుండా చద్దామా? చదవమైన సొంతంగా అదే చదివి చద్దాం. ఎందుకంటే నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం సంస్కారంగా, నా దేశం కరుణాంతరంగా. కాబట్టి ఈత పుట్టిన దేశంలో ఈ రోత మతాలు, ఎడారి మతాలు మన కబలించడానికి, ఆక్రమించడానికి వాళ్ళ జనాభాను పెంచుకుంటున్నారు. మన దేవాలయాన్ని ఆక్రమిస్తున్నారు, వాటిని మోసుకుంటున్నారు, వాటిని
కూలుస్తున్నారు. అదే పరిస్థితి ఇక్కడ కూడా పులివెందులో మీరు ఎదుర్కొన్నారు. కాబట్టి పందుల నుంచి దూరంగా ఉండండి, గొర్రెల నుంచి దూరంగా ఉండండి. అరే ఎవరికైనా మనిషి పుట్టాక వసంతనం వస్తుంది, రోగం వస్తుంది, చిత్త చివర చావు కూడా వస్తుంది. ఎవడు చావడండి? ఎవరైనా పుట్టినప్పుడు కట్టుకుందా పుడతారా? కాలం ఎదిగే కొద్ది ఇక్కడ ఒక గ్రౌండ్, ఇక్కడ ఒక హాఫ్ గ్రౌండ్, ఇక్కడ ఫుల్ గ్రౌండ్ వస్తుంది. వచ్చు ఊడిపోద్ది, మనమే రాలిపోతాం కదా. మరి చుట్టూ రాలిపోతే ఇది పేదం చేస్తే బతుకుంటా? కిడ్నీ పాడైపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, వెనకటికి వెళ్ళాలి. ఆయన ఉంటాడు, వాడి పేరు బెల్లంపల్లి ప్రవీణ్. వాడు చెప్తాడు గంట పగిలిపోవడం వీడు టచ్ అంటే గంటలు పగిలిపోతాయా? టచ్ అంటే క్యాన్సర్ పోద్దా? టచ్ అంటే కిడ్నీ బాగైపోద్దా? చెప్పేవాడు గొర్రెయితే కాదు, వినేవాడు గొర్రెయితే చెప్పేవాడు మాస్టర్ అయ్యాడంట. అందుకని అలాంటి మాస్టర్స్ నుంచి ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మనం భగవంతుడు చెప్పిన భౌతిక ప్రకారంగా ఎవడైనా పుట్టాడు అంటే చావాల్సిందే, మధ్యలో రోగం వస్తుంది, వసంతనం వస్తుంది. అందుకని ఈ 4 గురించి తప్పించుకోవడానికి భౌతికత గొప్ప సాధనం. అందరూ చెప్పండి, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. మనందరం కూడా పుట్టేమో, మనందరికీ మరణం వస్తుంది, మనందరికీ రోగం వస్తుంది, మనందరికీ వృద్ధాప్యం వస్తుంది. వీటన్నిటిని మనం తప్పించుకుని భగవంతుని పొందాలి. అలా పొందాలంటే భజన చేయాలి, భక్తి చేయాలి, జపం చేయాలి. అందరూ ఒక్క ముక్క చెప్పేస్తాను, మనం వెళ్ళిపోదాం. చక్కగా చెప్పేయండి. అందరూ కలిసి భజనలు చేస్తే, అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు, ఎందుకు రాడే కేశవుడు, తాళము శబ్దము చెవిలో పడితే, తాళము శబ్దము చెవిలో పడితే పరుగున వచ్చును మాధవుడు, జయమున వచ్చును కేశవుడు. అందరూ కలిసి భజనలు చేస్తే, అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు, ఎందుకు రాడే కేశవుడు. ప్రహ్లాదుడు హరి అనగా సంభవనందు వెలసెనుగా, అటువల భక్తి మనకు కలిగిన, అటువల భక్తి మనకు కలిగిన, ఎందుకు రాడే మాధవుడు, ఎందుకు రాడే కేశవుడు. ఇప్పుడు పాడబోయేది ప్రేమగా పాడండి, ఇంకా భక్తితో పాడితే ఆఖరిది సందేహం బదియేలనురా, మీకు మీరే గమనిస్తారు. చాలా బాగా ఒట్టుగా చెప్తాను, చాలా బాగా. సందేహం బదియేలనురా, శ్రీరాముడు చల్లని దైవమురా,
గోవింద జై జై గోపాల జై జై 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 గోవింద 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 చాలా సంతోషం. ఇంత మంచి కార్యక్రమం అద్భుతంగా దీనికోసం ఎంతో కష్టపడి నన్ను ఇష్టపడి ఈ కార్యక్రమానికి రావాలని చాలా చాలా ప్రయత్నం చేసినటువంటి మా రాఘదాస్ ప్రభు గారికి వారి కాలు ఇబ్బంది ఉంది, అయినా కూడా వారు ఈ పులివెందులకు మేలు చేయాలని వారి కాలు నొప్పి కూడా పక్కన పెట్టి ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని రచన చేశారు. దీన్ని మీరు విజయవంతం చేశారు. కాబట్టి మీరే మీకు ఒకసారి అలాగే పిలవగానే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మా కృష్ణకాంత్ ప్రభు గారు ఈ కార్యక్రమానికి వారికి వెన్ను దండుగా ఉంది. కృష్ణకాంత్ ప్రభు గారికి గట్టిగా ఆయన కేకే, ఆయన ఏం చేసినా ఓకే, ఎందుకంటే ఈ క్రీడంతా మాకే. ఓకే, అయితే మనం ఒక్క ఇంత కార్యక్రమం ఇంత బాగా జరిగిందంటే ఈ ఫంక్షన్ హాల్ వాళ్ళు, కెమెరామ్యాను, లైట్ వాళ్ళు, కుర్చీలు సర్దిన వాళ్ళు, ఆ ప్రసాదాలు వండిన వాళ్ళు, వడ్డించేవాళ్ళు, ఎత్తేవాళ్ళు, శుభ్రం చేసేవాళ్ళు, కులమాలు తెచ్చిన వాళ్ళు, అలంకారం చేసిన వాళ్ళు, ఒకరా ఇద్దరా, అందుకని అందరూ కలిస్తేనే ఫంక్షను. విడిపోతే టెన్షను. మనకు ఉండాలి ఆ టెన్షను, లేదా పద్దులు రెడీగా ఉన్నాయి ఇంటెన్షను. అర్థమైందా? చూడండి తినండి. దానికోసం భారత్ మాతాకి భారత్ మాతాకి నానా. ఇప్పుడు మనం ఒకసారి నమస్కారం మంత్రం పెట్టండి. నేను ఒక మంత్రం చెప్పేస్తాను, ఆ తర్వాత మనం మంత్రం పెట్టండి. చెప్పండి. నారాయణ 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 నేను పూర్తి చేసేగా చెప్పాలి. నారాయణ నారాయణ ఉపోరాధ. నేను చెప్పింది చెప్పాలన్నా సొంతం చెప్పండి. నారాయణ నారాయణ అనుపోరాధ. చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు, కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద 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 వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీ అందరికీ గోవిందులు కావాలా, గొడవలు కావాలా? మనుషులు కావాలా, ఆపదలు కావాలా? రాముడు కావాలా, రోగం కావాలా? నారాయణ కావాలా, నరకం కావాలా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకు ఏం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు భోజనం తెలుసు, ఇంకా మాట్లాడితే మేము అయిపోతావచ్చు. భారత్ మాతాకి భారత్ మాతాకి హర హర. జై సరస్వతి మాయకి.
ఇస్కాన్ పాలమూరు అంటే మహబూబ్నగర్ జిల్లాలో ఆ టౌన్లో ఉన్నాను తెలంగాణలో. ఇప్పుడు రాయలసీమలో పులివెందులో ఉన్నాను. ఇప్పుడు రాయలసీమ, రేపు రాత్రి టైంకి కోనసీమ. అర్థం చేసుకోమా. థ్యాంక్ యూ వెరీ మచ్.